నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మనం రకరకాల చెడు ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపులో కొన్ని ఆరోగ్య సమస్యలు అంటూ వస్తూనే ఉంటాయి. అయితే మన గట్ అనేది ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మరి మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు మన గట్ అనేది ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అసలు ఏ విధంగా ఉండాలండి? సో, మనం గట్ హెల్తీగా ఉంచుకోవాలంటే నేను మామూలుగా ఒక 10 ప్రిన్సిపల్స్ అనుకోండి, హ్యాబిట్స్ అనుకోండి, ఒక 10 హ్యాబిట్స్ చెప్తాను గట్ హెల్తీగా ఉండడానికి. ఔట్ ఆఫ్ దట్ 10థ్ వన్ ఏంటంటే రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్. అంటే మనం రెగ్యులర్‌గా ఫైబర్‌ని తీసుకోవాలి. ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకుంటే ఏంటి అంటే ఫైబర్ అనేది ఫుడ్ సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. గట్‌లో ఉన్న బ్యాక్టీరియాకి ఫుడ్ సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. సో దట్ మనం గట్‌లో ఉన్న ఫ్లోరా అంటే మైక్రోబయోమ్స్ అంటాం. గట్‌లో ఉన్న మైక్రోబాక్టీరియా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తుంది. సో, రెగ్యులర్‌గా ఫైబర్ తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ కూడా ప్రివెంట్ అవుతుంది. రెండోదేంటంటే రెగ్యులర్‌గా ప్లాంట్ ఫుడ్స్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కంటే వెజిటేరియన్ ఫుడ్, ప్లాంట్ ఫుడ్స్ రెగ్యులర్‌గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన మినరల్స్ కానీ, మనకు కావాల్సిన విటమిన్స్ కానీ, మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అన్నీ అందులోంచి అందుతాయి కాబట్టి జీఐ క్యాన్సర్స్ నుంచి మనకి ప్రివెన్షన్ వస్తుందన్నమాట. తర్వాత రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పులిచిపోయిన పదార్థాలు అంటాం మనం. పులిచిపోయిన పదార్థాలలో ఏంటంటే న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోబయాటిక్స్ అనమాట. సో, న్యాచురల్ ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి అంటే లైక్ మనం చద్దన్నం అనుకుంటాం. చద్దన్నం కానీ, లేదంటే కర్డ్ కానీ, లేదంటే బటర్ మిల్క్ కానీ, లేదంటే పోహా కానీ, లేదంటే ఇడ్లీ కానీ, దోస ఇవన్నీ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అనమాట. ఇవి న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల మన గట్‌లో ఉన్న మైక్రోబియా మంచిగా ఉంటాయన్నమాట. లేకపోతే సప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోబయాటిక్స్. అంటే ఒకవేళ ప్రోబయాటిక్స్ మనం తీసుకునే వాటిలలో సరిపోకపోతే డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఆ ప్రోబయాటిక్ సప్లిమెంటేషన్ తీసుకున్నా కూడా మనం గట్ మైక్రోబియం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. రెగ్యులర్ డ్రింకింగ్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అంటే రోజు నీళ్లు బాగా తాగాలి మనం. నీళ్లు బాగా తాగితే ఏంటంటే మనకది డైజెషన్‌కి పనికొస్తుంది. తర్వాత మనకి ఈజీగా న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్‌కి కూడా పనికొస్తుందనమాట. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం. అంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి. తినడం తగ్గించాలి. అంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ అవన్నీ తినడం తగ్గించడం వల్ల కూడా మనం గట్‌ని హెల్తీగా ఉంచొచ్చు. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్‌తో పాటు షుగర్స్, బివరేజెస్ అవన్నీ కూడా తగ్గించాలి. తర్వాత స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్ అంటే రెగ్యులర్‌గా స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే స్ట్రెస్ అనేది నెగెటివ్‌గా డైజెషన్‌కి ఇంపాక్ట్ చేస్తుందనమాట. సో, దాంతోని గట్ మైక్రోబయామ్ కూడా డిస్టర్బ్ అవుతుందనమాట. సో, అందుకని స్ట్రెస్ మెయింటైన్ చేసుకోవడానికి రెగ్యులర్ యోగా కానీ, రెగ్యులర్ ప్రాణాయామం కానీ, రెగ్యులర్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ, మెడిటేషన్ కానీ అవన్నీ చేసుకుంటే మనకి గట్ హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్. రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ అంటే ఫిజికల్ యాక్టివిటీ. రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ కూడా గట్ హెల్త్‌ని ఓవరాల్ గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. ఆ తర్వాత మనం స్లీప్‌ని కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో, స్లీప్ అంటే రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ 8 గంటలు అడల్ట్స్ అయితే 8 గంటలు నిద్రపోవాలి. లేదంటే చిన్న పిల్లలైతే అట్‌లీస్ట్ 10 అవర్స్. ఇంకా చిన్న పిల్లలైతే ఆహ్, ఫో మోర్ దాన్ 12-14 అవర్స్ కూడా నిద్రని ఇది చేసుకోవాలి. దానివల్ల కూడా మన గట్ మైక్రోబయోమ్ అనేది హెల్తీగా ఉంటుంది. లేదంటే స్లీప్ సరిగా లేకపోతే గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అవుతుందనమాట. ఓకే. ఆ తర్వాత యాంటీబయాటిక్స్ వాడడం. మామూలుగా యాంటీబయాటిక్స్ అవసరం లేని దానికి, ఉన్నదానికి యాంటీబయాటిక్స్ వాడకూడదు. యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాలి. యాంటీబయాటిక్స్ అవసరం లేని దానివల్ల యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ బ్యాక్టీరియా కూడా గట్‌లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుందనమాట. సో, దానివల్ల గట్ మైక్రోబయోమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అవసరం ఉన్నప్పుడే యాంటీబయాటిక్స్ వాడితే ఏంటంటే ఆ గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి గట్ హెల్తీగా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే ఈట్ మైండ్‌ఫుల్లీ. అంటే మనకి మైండ్‌ఫుల్‌గా తినాలి. అంటే మనకు తినాలనిపించినప్పుడే తినాలి. ఆకలైనప్పుడే తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. సో, తినడం ఏంటంటే స్మాల్ క్వాంటిటీ, చిన్న చిన్న తక్కువ క్వాంటిటీ ఎక్కువ సార్లు తినడానికి ట్రై చేయాలి. సో, మనం ఎక్కువ హంగ్రీ ఉన్నప్పుడే తినడానికి మనకు ఆకలి అనిపించినప్పుడే తినాలి. తర్వాత తిన్నప్పుడు కూడా మనం గట్టిగా నమిలి తినడానికి ప్రయత్నం చేయాలి. గట్టిగా నమిలి తినడం వల్ల ఏంటంటే మనం స్వాలో చేసినప్పుడు ఎయిర్ తక్కువగా వెళ్తుంది లోపలికి. సో, దాంతోని బ్లోటింగ్ సెన్సేషన్ కూడా తక్కువ ఉంటుంది. దీంతోని గట్ హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మన లైఫ్ స్టైల్‌ని పర్ఫెక్ట్‌గా మోడిఫై చేసుకొని కరెక్ట్‌గా ఉంటే గట్ హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో, మనం అంటే గట్ హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన 10 గోల్డెన్ ప్రిన్సిపల్స్ అంటే 10 గోల్డెన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి అంటే
ఫస్ట్ ఫైబర్ డైట్ తీసుకోవడము, రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్ డైట్, రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, వాటర్స్ రాదర్ దాన్ నాన్ వెజిటేరియన్ డైట్, రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ ఫెర్మెంటెడ్ ఫుడ్, తర్వాత ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడము, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువగా తీసుకోవడము, తర్వాత స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవడము, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడము, తర్వాత మనం స్లీప్‌ని ప్రయారిటైజ్ చేసుకోవడము, తర్వాత యాంటీబయాటిక్స్‌ని తక్కువ వాడడము, తర్వాత మైండ్‌ఫుల్‌గా తినడం అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల మనం గట్‌ని హెల్తీగా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్.